హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మటర్ పన్నీర్ కర్రీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా నేను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. అలాగే గోడంబిల్ను ఒక 50 గ్రామ్స్ గోడంబిల్ని కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఒక 3 టమాటాలని కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నాను. వీటిని మూడింటిని కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మెత్తగా పేస్ట్గా పట్టేసుకుందాము. పచ్చి బఠానీని ఇలా వేయించేసుకున్నానండి. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసుకొని కస్తూరి మేథి, బిర్యానీ ఆకు, మిరియాలు, షాజీరా, అల్లం వెల్లుల్లి మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, పన్నీర్ అండి. కడాయిలో నేను ఘీ వేసుకున్నానండి. ఘీ వేసుకొని ఘీ వేడైన తర్వాత ఇందులోకి చూడండి ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకున్నానండి. ఇప్పుడు ఘీ వేడైందండి. ఇందులోకి మనము కస్తూరి మేథి, బిర్యానీ ఆకు, అలానే మిరియాలు, షాజీరాని కూడా వేసేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని మేథిని బాగా వేయించుకుందామండి. చూడండి ఇదైతే వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుందామండి, లేదంటే మన చేతులకి ఎగిరే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇందులోకి కారపొడి, గరం మసాలా, పసుపు కూడా వేసేసుకుందాము. వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి మసాలా అయితే ఇలా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకుందామండి. చూడండి మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా వేసి బాగా దీంట్లో మిక్స్ చేసుకుందాం. బాగా వేగాలండి. అప్పటి వరకు వాటర్ వేయకూడదు. ఎక్కడైనా మనకి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన ఉన్నా కూడా అది కూడా బాగా వేగిపోతాయి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మసాలా అయితే బాగా వేగుతుందండి. బాగా కుక్ అయింది కూడా. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించుకున్న బఠానీ వేసేసుకొని అలాగే ముందుగా వేయించుకున్న పన్నీర్ని కూడా వేసేసుకుందామండి. వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే మసాలాలో ఎప్పుడైనా కానీ వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ అయినా కానీ ఏ ఐటమ్ అయినా ముందు మసాలాలో బాగా ఫ్రై చేసుకుంటేనే ఆ మసాలా అనేది ఆ పీసెస్కి పట్టుకొని మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. చూడండి మసాలా అయితే పీసెస్కి బాగా పట్టుకొని ఉందండి. ఇప్పుడు ఇందులోకి మనం